నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్। మహబూబ్ నగర్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన రైతు పండుగ ప్రజాపాలనలో భాగంగా నవంబర్ 28 నుండి 30 వరకు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమం గురువారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమైంది। ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఆహార పదార్థాల ప్రదర్శనకు దాదాపు 130 స్టాళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా సేంద్రియ వ్యవసాయం, ఆధునిక పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మేధావుల ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆడిటోరియం వంటి ఏర్పాట్లు కలిగిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదరాజు నరసింహ, రాష్ట్ర అబ్కారీ పర్యాటన సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయిలతో కలిసి ప్రారంభోత్సవం చేశారు। నాది 35 ఉంది ఇప్పటికి జిల్లాలో మొత్తం 50,000 ఇస్తాం మేము 50,000 3 సంవత్సరాలు ఇస్తాం 3 సంవత్సరాలు ఈ క్రాప్ రాదు ఇంటర్ క్రాప్ దానికి కూడా పైసలు ఇస్తాం సోయా వేసుకోవచ్చు అన్ని పంటలు వేసుకోవచ్చు దీనికంటే పైకి ఉండే పంటలు వేయకూడదు మొక్కలు ఇస్తాం డ్రిప్ ఇస్తాం ఎప్పుడు నేను చూడలేదు మొదటిసారి ఇంత చక్కటి సదస్సు ఏర్పాటు చేయడం నా హృదయపూర్వకంగా నాగేశ్వరాన్ని అభినందిస్తున్నాను। రైతులను కాకపోయినా సమాజంలో ఉన్నాము, రైతుల కష్టాలు, వారి అవసరాలు దానిపైన అంత అవగాహన లేకున్నా వాళ్ళ సాధక బాధలు తెలుసు। కనీసం ఇలాంటి సదస్సులు పాత జిల్లాలో 10 జిల్లాలలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ జిల్లా శాసనసభ్యులే కానీ మంత్రులే కానీ వాళ్ళందరితో వాళ్ళ బాధ్యత పెట్టి ప్రతి సంవత్సరము ఒక అవగాహన వేదిక, చర్చా వేదిక, దానికి సంబంధించి నిష్ణాతులైన రైతులు సదస్సు ద్వారా మీరు తెలుసుకొని రాష్ట్ర రైతాంగం ముందుకెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆయన అప్పులు లేవని చెప్పట్లా, కష్టాలు లేవని చెప్పట్లా, పైసలు ఉన్నాయని కూడా చెప్పట్లా, లేకపోయినా సరే రైతాంగం యొక్క కార్యక్రమాలు ఏదైతే అనుకున్నామో వాటన్నింటినీ కూడా ఏదో రకంగా చేయాలనే తాపత్రయంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాం। రేపు 3వ తారీఖున రేపు 30వ తారీఖున జరిగేటటువంటి బహిరంగ సభ రైతుల పండుగ మనం ఈ 10 నెలల్లో ఏ రకంగా ఆదుకున్నామో వేదిక మీద ముఖ్యమంత్రి గారే చెప్తారు। అది రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ధాన్యం కొనుగోలు కావచ్చు, ఇతరత్ర ఏ కార్యక్రమాల్లో కూడా ఆ 10 సంవత్సరాల కంటే నిన్నగా ఈ 10 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు లెక్కలతో సహా మేము ముందుంచుదాం। ఏది న్యాయం అనుకుంటారో, ఏది ధర్మం అనుకుంటారో, ఏది నిజం అనుకుంటారో ఆయనను ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రైతాంగానికి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం।
ఉపేంద్ర రమోత్వాల్ గారు చైర్మన్ మైనారిటీ కార్పొరేషన్ వారి వేదిక. అలాగే ఈ కార్యక్రమం జ్యోతి ప్రజల చేత కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రజాపాలన కారణంగా ఈనాడు 150 స్టాల్స్ పెట్టింది. నా వినతి రైతాంగం మొత్తం కూడా ప్రతి స్టాల్ను చూసి మీకు ప్రతిది కూడా అంటే పంటల దిగుబడి పెంచడం కోసం విత్తనాల అభివృద్ధి కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, మెషినరీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూసి వాటిని అందిపుచ్చుకునే కార్యక్రమం చేయండి. రైతు నిజంగా మరి రైతే రాజు కావాలన్నప్పుడు ప్రభుత్వం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తాము కాబట్టి తప్పకుండా వీటన్నిటిని కూడా అధికారులు ఇచ్చే కొన్ని సూచనలు మొత్తం కూడా విని వాటిని పాటించి ఈ 3 రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంకాలం దాకా ఈ యొక్క రైతు చర్చ జరుగుతూ ఉంటే నిష్ఠాంతం మాట్లాడుతుంది కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి చెప్పని మరి యొక్క ప్రభుత్వంలో మీరు వేరు మేము వేరు కాదు, అందరూ కూడా ప్రభుత్వం అంటే కూడా కుటుంబం లాంటిదే కాబట్టి మీరందరూ కూడా మరి ఆశీర్వదించాలని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.